నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మధ్యంతర ఎన్నికలు వస్తే మళ్లీ అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హద్దులు దాటిన వాళ్లతో తోకలు కత్తిరించడం ఖాయమని తెలిపారు. ఇదేనా ప్రభుత్వం పనితీరు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నెల రోజుల్లో రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారు. అధికార పార్టీ పత్రం స్టార్ట్ అయిందని తెలిపారు. వైసీపీ నేతలపై నిరాధార ఆరోపణలు, బురద చల్లటం ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతుందని ఆరోపించారు. నా మీద కుట్రలు బయట పెడతాను, విజయసాయిరెడ్డి పంతం పడితే ఎలా ఉంటుందో చేసి చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఎలా కుట్రలు జరుగుతున్నాయి అన్నటువంటి విషయాన్ని ఆకలింపు చేసుకోవాలి. 24 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైనటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. దానికి చాలా కారణాలున్నాయి, సమీక్షించుకుంటున్నాం. ఆ సమీక్షల తర్వాత ఏదైతే నివారణోపాయాల్ని ఆలోచించి చర్యలు తీసుకోవాలనో ఆ చర్యలు తీసుకోవడం జరుగుతుంది మా పార్టీ అధ్యక్షుల వారు. ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత, కొత్త ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత ఏం జరుగుతుంది, మొట్టమొదటిగా ఏం జరిగింది అన్నటువంటిది అర్థం చేసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాపురం నుంచి అలా కుప్పం వరకు కూడా 175 స్థానాల్లో 11 స్థానాలు మేము సంపాదించుకున్నప్పటికీ, ఓటమి పాలైనప్పటికీ ప్రజల తీర్పుకి కట్టుబడి మేము అధికారాన్ని దిగిపోయాం. వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం ఆ యొక్క పార్టీ యొక్క గుండాలు కానీ, రౌడీ ఎలిమెంట్స్ కానీ, ఆ పార్టీ యొక్క కార్యకర్తలు కానీ ఎలా దౌర్జన్యాలు చేస్తూ ప్రతి ఒక్కరిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరిని ఇబ్బందులకు గురి చేస్తూ, తీవ్రంగా కొడుతూ, కుటుంబాలను నాశనం చేస్తూ, రేపులు చేస్తూ, ఈ రకమైనటువంటి అకృత్యాలకి చట్టం అనే దాన్ని పరిగణలోకి తీసుకోకుండా పోలీసులు ఏం చేస్తారులే, మాకు అధికార పార్టీ యొక్క సపోర్ట్ ఉంది అన్నటువంటి ఒకే ఒక కారణంతో ఆ అకృత్యాలకన్నిటికీ పాల్పడడం జరిగింది. కొన్ని కుటుంబాలు కాసేపు నిశ్శబ్దంగా ఉండండి, ఎవరైతే ఇష్టం లేదో ప్రెస్ కాన్ఫరెన్స్ లో వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇలా కొన్ని ఊర్లలో ఉన్నటువంటి కుటుంబాలు ఊర్లు వేరే ప్రాంతాలకు తరలి వెళ్ళినటువంటి మనం పరిస్థితులు చూసాం. ఇంతటి దారుణమా ఇదా మీరిచ్చేటటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలన అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పుడుండేటటువంటి అధికార పార్టీ ఎన్నికలకు ముందు ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చింది ఒక్కసారి ఆలోచించుకోండి. సూపర్ 4 అనని, సూపర్ 6 అనని, మేము చట్టబద్ధంగా పరిపాలిస్తామనని, మేమేదో చట్ట వ్యతిరేకంగా పరిపాలించామనని, ఏది ఏమైనప్పటికీ ప్రజల తీర్పును శిరసావహించాం. ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. తప్పకుండా ఈరోజు ఈ యొక్క పరిపాలన ఈ ఒక్క నెల రోజుల్లోనే గతంలో ఒక్క స్థానం లేకున్నా పట్టుదలతో పనిచేశాం. ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యాం. కీలక శాఖలు తీసుకున్నాం, బాధ్యతలు పెరిగాయని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రజా ప్రతినిధుల సత్కరించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. జనసేన పోటీ చేసిన ప్రతి సీటును గెలిచింది. ముంబైలో ఓ పెళ్లికి వెళ్తే అందరూ ఇదే విషయాన్ని అడిగారు. జనసేన 100% స్ట్రైక్ రేట్ అనేది దేశంలో ఒక కేసు స్టడీ అయిందని తెలిపారు. జనసేన విజయం గొప్ప విజయం. జనసేన తిన్నన్ని దెబ్బలు మరెవరికైనా తగిలి ఉంటే వేరే వాళ్ళు తట్టుకోలేకపోయేవారు. ఓటమి తర్వాత మాజీ సీఎం సభలో ఉండలేక వెళ్లిపోయారు. ఒక్క స్థానం లేకున్నా పట్టుదలతో పనిచేశామని గుర్తు చేసుకున్నారు. 175లో 21 పెద్ద సంఖ్య కాకపోవచ్చు, కానీ 164 రావటానికి జనసేన వెన్నెముకగా మారిందని తెలిపారు. గతంలో రోడ్డు మీదకు రావాలంటే భయపడే పరిస్థితి. వైసీపీ నేతలు పచ్చి బూతులు తిట్టేవారు. గతంలో సాక్షాత్తు ఓ ఎంపీని సిఐడి కార్యాలయంలో కొట్టారు. అడ్డగోలు దోపిడీ గత ప్రభుత్వ హయాంలో జరిగింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా అందరికీ ధైర్యం ఇచ్చామని తెలిపారు. ఎన్నికలు అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు
మన ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ చిన్నపాటి సత్కారం చేయాలి. ప్రజలు ఇచ్చిన సత్కారం కంటే పెద్దది కాదు ఇది. కాకపోతే నాకు చెయ్యాలి అని వచ్చిన కోరిక ఈరోజు చాలా రోజుల తర్వాత నెరవేరింది. మనం చేసింది మొన్న బాంబేకి వెళ్ళి మన మ్యారేజ్కి వెళ్తే అంబానీ గారి ఇంట్లో పెళ్ళికి వెళ్తే అందరూ కూడా మాట్లాడుతుంది 100% పోటీ చేసిన ప్రతి సీటు మీరు ఎలా గెలిచారు. భారతదేశపు రాజకీయ చరిత్రలో ఇప్పుడు దాకా జరగలేదు. ఇది ఒక కేస్ స్టడీ అయిపోయింది చాలామందికి. చాలా పటిష్టమైన ఉన్నతమైన పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్కి వీటన్నిటికీ ఒక స్టడీ మెటీరియల్ అయిపోయింది. ఎలా సాధ్యపడింది అనేది నేను ఇదే వేదిక పైన ఈరోజు ఒకప్పుడు ఈ వేదిక చాలా పెద్దగా అనిపించేది నాకు. మన సైజు పెరగటం వల్ల, పార్టీ సైజు పెరగటం వల్ల ఈరోజు ఈ వేదిక చాలా చిన్నది అయిపోయింది. ఇదివరకు ఇదే హాల్ చాలా పెద్దగా అనిపించేది నాకు. అంటే ఎక్కువ జనం ఉండేవాళ్ళు ఆ రోజున. యాక్చువల్గా కిటకిట్లు ఆడిపోయేది, చాలా పెద్దగా అనిపించింది. కానీ ఈరోజు తక్కువ మంది ఉన్నా కానీ ఇంత చిన్నగా ఉందంటే ఆఫీస్ అనిపించింది. అంటే నాకు అనిపించింది ఏంటంటే మనకు సాధించిన విజయం ఈ ఆఫీస్ కూడా సరిపోవట్లేదు. ఇది ప్రత్యేకంగా మనం సాధించిన విజయం చాలా గొప్ప విజయం. అది ఇదే మనం దెబ్బతిన్న మన పరాజయం కానీ, మనం తిన్న దెబ్బలు కానీ ఇంకెవరన్నా తగిలిండుంటే కనీసం ఒక పక్షం రోజులు కూడా నడిపేవారా అని అనిపిస్తుంది. నిజాంపట్నంలో పర్యాటక రంగం, ఆక్వా రంగం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. సూర్యలంక ఆదర్శ్ నగర్ బ్రిడ్జి వద్ద నుంచి నిజాంపట్నం హార్బర్ వరకు బంకింగ్ హామ్ కెనాల్లో 14 కిలోమీటర్ల మేర మోటరైజ్డ్ బోట్ లో జిల్లా కలెక్టర్ ఆదివారం విస్తృత పర్యటించారు. మత్స్యకారుల వేట ప్రక్రియ స్థితిగతులు, నిజాంపట్నం హార్బర్ నిర్మాణ పనులు, ఆక్వా పార్కు ప్రాతిపదికన అభివృద్ది ప్రాంతాన్ని ఆయన స్వయంగా పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సబ్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాసరావు, మరైన్ పోలీసు వారు, రెవెన్యూ సిబ్బంది, బోట్ల ఓనర్లు, కళాశీలు తదితరులు పాల్గొన్నారు. మన బాపట్ల జిల్లాలో సూర్యలంక నుంచి ఇక్కడికి నిజాంపట్నం హార్బర్ దాకా మనం బోట్లో రావడం జరిగింది. ఏదైతే ఒక క్రీక్ ఉంటుందో సముద్రం నుంచి, ఆ క్రీక్లో బోట్లో మన ఆఫీసర్లు అందరం కూడా ఆర్డీఓ గారు, మన పోలీస్ ఆఫీసర్స్, ఫిషరీస్ జేడీ గారు అండ్ అదర్ డిపార్ట్మెంట్ కూడా రావడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటి అంటే, నిన్నటి రోజునేమో మేము ప్రకాశం జిల్లాలో మన బార్డర్, బాపట్ల జిల్లా బార్డర్ ఏదైతే చెనగంజాం మండల్లో మోటపల్లి నుంచి మొదలుకొని సూర్యలంక దాకా ఆ బీచ్ల్లో ఏ విధంగా అయితే ప్రమాదాల్లో టూరిస్టులు చనిపోతున్నారు, దానికి సంబంధించి పోలీసు వాళ్ళు, ఫిషరీస్ డిపార్ట్మెంట్, టూరిజం డిపార్ట్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఆ తీసుకున్న చర్యలు టూరిస్టులకు అర్థమవుతున్నాయా, ఇకపైన ఎటువంటి ప్రమాదం జరగకుండా మనం చేయగలుగుతామా అనేటువంటి విషయాలతో పాటు ఫిషర్మెన్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో నిరీక్షణగిరి ఇలాంటి కొన్ని ప్రాంతాలన్నింటినీ వాళ్ళ హ్యాబిటేషన్స్ ని వెళ్ళి విజిట్ చేసి వాళ్ళందరూ కాంక్రీట్ హౌస్లోనే ఉన్నారా, ఎవరైనా ఆస్పెక్టాస్ లాంటివి, పూరి గుడిసెల్ లాంటివి ఉన్నారా, లేకపోతే ఈ రోజు ఎట్లయితే హెవీ రైన్స్ వస్తున్నాయో మనకు తెలిసిన విషయమే, బంగాళాఖాతంలో ప్రతి ఏడాది 2-3 శత తుఫాన్లు వస్తాయి. మిచాంగ్ ఏ విధంగా అయితే ఇక్కడ ల్యాండ్ ఫాల్ అయిందో అదే ప్రకారంగా ఈ తుఫాన్లో ఎప్పుడైనా ఎక్కడైనా ల్యాండ్ ఫాల్ కావాలి. ల్యాండ్ ఫాల్ అయ్యేటువంటి ప్రాంతాల్లో దాని ఉధృతి ఎక్కువ ఉంటుంది, దాని యొక్క నష్టం కూడా ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు మనం ప్రాణాన్ని కాపాడటం అనేది మన యొక్క మొట్టమొదటి ఉద్దేశం. ఆస్తుల్ని కాపాడటం రెండవ ఉద్దేశం అవుతుంది. క్యాటిల్ని కూడా కాపాడటం నా ఉద్దేశం. ముఖ్యంగా ఫిషర్మెన్ విలేజ్లు హ్యాబిటేషన్స్ సముద్రం ఆనుకొని ఉంటాయి కాబట్టి, నేను కొత్తగా వచ్చాను కాబట్టి
వాళ్ళు ఎట్లా ఇరిగేషన్ డ్రైనేజీ శాఖల మధ్య సమన్వయ లోపంతో రైతులకి ఖరీఫ్ ప్రారంభ దశలోనే కష్టకాలం మొదలైంది. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలం పరిధిలోని ఆయా గ్రామాల్లో ఖరీఫ్ పనులు ప్రారంభమయ్యాయి. నిజాంపట్నం తూర్పు పడమర కాలువల్లో ఎల్చి గుళ్లపల్లి గంగాయి సాగునీటి కాలువల్లో గుర్రపుడెక్క తోటికాడ ఏపుగా పెరిగి నీరు పారుదలకు ఆటంకంగా ఏర్పడింది. సదరు విషయంపై జూన్ నెలలో అమృతలూరు మండలం పరిధిలోని కూచిపూడి ఇరిగేషన్ కార్యాలయంలో వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు ఇరిగేషన్ డ్రైనేజీ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. నీరు బయటకు తీయాలంటే కాలువలు పేరుకుపోయిన గుర్రపుడెక్క తోటికాడ వల్ల నీరు బయటకొచ్చే పరిస్థితులు లేవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం అద్దేపల్లిలోని మాజీ జెడ్పీటీసీ బండారు శ్రీనివాసరావు గృహం వద్ద వేమూరు నియోజకవర్గం సమన్వయకర్త వరికోట అశోక్ బాబు విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి ఒక నెల అయిపోయింది. వారు ఇచ్చిన వాగ్దానాల్లో నెరవేర్చడంలో శ్రద్ధ చూపకుండా కులాలు మధ్య గొడవలు సృష్టించే కేసులు పెట్టించి గ్రామాల్లో లేనిపోయిన సమస్యల్ని సృష్టిస్తున్నారు. అలాగనే 3 సంవత్సరాల నాటి కేసుని జగన్మోహన్ రెడ్డి పైన అటెంప్ట్ మర్డర్ కేసును పెట్టించి కేసులో ఇరికించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆయన వెంట ఎంపీ దావులూరి లలిత కుమారి, నాగమల్లేశ్వరరావు, కుందేటి రమేష్, ఎలమంద కౌతారపు పద్మావతి, సిరాజుద్దీన్, శ్యామ్ సుందర్రావు, అరుణ శాస్త్రి, వేల్పూరి శ్రీనివాసరావు, వేల్పూరి నాగేశ్వరరావు, బోలి శ్రీనివాసరావు తదితర నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ఈరోజు ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలన, తప్పుడు కేసులు ఎలా పెట్టొచ్చు, ప్రజల మీద ఎటువంటి దాడులు చేయొచ్చు, ఎంతటి వారి మీదైనా ఎటువంటి కేసు అయినా పెట్టొచ్చు, ఎన్నికలకు ముందు ఒక మాట చెప్తాం, ఎన్నికలు అయిన తర్వాత వాటిని మాటలు ఎలా తప్పొచ్చో ఈ టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి పాలన ఎంత దుర్మార్గంగా ఉందో, ఈ అరాచక పాలన, ఈ రాక్షస పాలన దారుణంగా ఉందో మీడియా మిత్రుల ద్వారా ప్రజలకి తెలిసే దానికోసం ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ తెలిసిందే, ఎన్నికలు అయిపోయి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఒక నెల దాటింది. ఈ నెల రోజుల్లో ప్రతి ఒక్క గ్రామంలోనూ కులాల వారీగా విభజించి ఆ చిన్న చిన్న కులాలని ఆ కులాల వాళ్ళనే వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ మీదే కేసులు పెట్టేటువంటి విధానం, భయభ్రాంతులకు గురి చేసి
గ్రామాలలో ఇళ్లలో నుంచి బయటకు రాకుండా చేసి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకోవాలి అనేటువంటి దానిలో తెలుగుదేశం పాలన నడిచింది. ఎందుకంటే వాళ్ళు చేసే దుర్మార్గాల్ని ప్రశ్నించేటువంటి గొంతుకు లేకుండా చేయడానికి ఈ టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్లాన్ చేసి ఒక పథకం ప్రకారంగా చేస్తుంది. అందుకే నిదర్శనంగా మొన్న జరిగినటువంటి ఇదే బట్టిప్రోలు గ్రామంలో అదేపల్లిలో బాపట్ల జిల్లా చీరాలలో మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ సజ్జా చంద్రమౌళి 97వ జయంతి వేడుకల్లో శాసనసభ్యులు ఎంఎం కొండయ్య, డాక్టర్ సజ్జా రవీంద్రబాబు, డాక్టర్ సజ్జా హేమలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఎంఎం కొండయ్య మాట్లాడారు. ప్రజా వైద్యునిగా, రాజకీయవేత్తగా ప్రజా సమస్యల పట్ల, ముఖ్యంగా ఈ ప్రాంతంలో రైతులు, చేనేతల సమస్యల పట్ల పోరాటం చేసిన మహనీయులు స్వర్గీయ డాక్టర్ సజ్జా చంద్రమౌళి. ఆయన 97వ జయంతి వేడుకలను జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కొండయ్య గారి నాయకత్వం, కొండయ్య కూడా సార్ గారిని సన్మానపరుస్తున్నారు. నాయకులు తెలుగుదేశం పార్టీ నుంచి అలాగే బీజేపీ నాయకులు, జనసేన నాయకులు అందరికీ ముందుగా నాయకులు నమస్కారం. 2027 7వ నెల 15వ తారీఖున ఎర్రపాలెంలో జరిగించినటువంటి అందరికీ తెలిసిన విషయమే. తర్వాత వారు ఐసోలు చదువుకొని వృత్తిరీత్యా నెల్లూరులో డాక్టర్గా ఆయన వృత్తి ప్రారంభించారు. ఆ తర్వాత తిరిగి మళ్ళా రాజకీయాల కోసం మళ్ళీ ఆయన సొంత నియోజకవర్గమైనటువంటి చీరాలకు వచ్చి ఇక్కడ రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేశారు. డాక్టర్గా ఆయన చేయాల్సినటువంటి సేవలన్నీ కూడా చేస్తూ ప్రజాసేవ చేయాలి, నేను పుట్టిన ప్రాంతానికి ఏం చేయాలన్నటువంటి సదుద్దేశంతో వారు తిరిగి రాజకీయాల్లోకి రావడం, ఒకసారి జనతా పార్టీలోనూ మరొకసారి తెలుగుదేశం పార్టీలోనూ జాయిన్ అవ్వడం. తెలుగుదేశం పార్టీలో డాక్టర్ సజ్జా చంద్రమౌళి గారికి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని, ఆయనకు ఒక గౌరవాన్ని ఆనాడు ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ వారికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించడం. నేను వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా గుర్తించే విధంగా తనదైన రాజకీయాలు చేసిన వారు ఆయన జీవితంలో పూర్వాసం అంతా కూడా వైద్య సేవలు ప్రజలతో నిత్యం ప్రజల్లో వైద్య సేవలు, అదేవిధంగా దాని తర్వాత ప్రజాజీవితంలో రాజకీయంగా ప్రజలకు దగ్గరగా ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వాళ్ళకి ఎంతోమంది వస్తే అంటే ఎవరు పరిగణించిన సీనియర్స్ చెప్తూ ఉంటారు. ఆ చోటు వాళ్ళకున్న అనుబంధము, ఆయన ఎట్లా పనిచేసేవాళ్ళు, ఇప్పుడు ఉన్న వాళ్ళకి చాలామంది కూడా వారు ఎలక్షన్స్కి మేమందరం అప్పుడు చిన్న 10-12 సంవత్సరాల క్రితము వాళ్ళతో పాటు అలా వెళ్ళాలి చాలా ఉత్సాహం కలుగుతామని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు.
బాపట్ల జిల్లా చీరాల లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హైదరాబాద్ యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజర్ ఆకురాతి రేవంతులు మాట్లాడారు. ఈరోజు మా హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా కీళ్లు, నరముల వైద్య నిపుణులు రోగుల్ని పరీక్షించి మందులిచ్చారు. శస్త్రచికిత్సలకి అవసరమైన వారికి ఉచితంగా చికిత్సలు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వ్యాధిగ్రస్తులు, హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. అంకుల్ ఈసీజీ తెస్తున్నాడు. వస్తాను ఇద్దరు కొద్దిగా అందరు కొద్దిగా బయట ఉంది. అది కూర్చుంటే తీస్తారు. Hi, I'm Dr. Karthik, orthopedic surgeon from Life Hospital. ఇక్కడ మనకి మన హాస్పిటల్లో మోకాళ్ళ రోగాలకి, నెక్స్ట్ తుంటి మార్పిడి శస్త్రచికిత్సలు, నెక్స్ట్ ఎనీ ఫ్రాక్చర్స్ కానీ, పెద్దలకి చిన్న పిల్లలకి ఎటువంటి ఫ్రాక్చర్స్ అయినా కానీ ఇక్కడ ఎమర్జెన్సీ ద్వారా శస్త్రచికిత్స చేయబడను. అలాగే మోకాళ్ళ రోగాలకి, నెక్స్ట్ భుజం నొప్పి, తుంటి నొప్పి, వీటికి కొంతమందికి సర్జరీ అవసరం పడకపోవచ్చు. వాళ్ళకి మనం పిఆర్పి చికిత్స ద్వారా నయం చేయబడను. అండ్ మోకాలు గుజ్జు అండ్ పిఆర్పి రెండు కలిపి కూడా చికిత్స చేయబడను ఇక్కడ. నెక్స్ట్ కొంతమంది సర్వైకల్ స్పాండోసిస్, నెక్స్ట్ లంబార్ స్పాండోసిస్, చాలా అంటే సయాటికా లాంటి స్పైన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ ట్రీట్ చేయబడను. హాస్పిటల్ జనరల్ ఫిజిషియన్గా చేస్తున్నాను. బీపీకి, షుగర్కి, థైరాయిడ్ మొదలగు వ్యాధికి సంబంధించి విష జ్వరాలు, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, కడుపు ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్, పక్షవాతం, తర్వాత నరాల బలహీనత, నరాల నొప్పులు, పురుగు మందుకి, పక్షవాతం కేసు, వీటన్నిటికి సంబంధించి ట్రీట్మెంట్ ఇస్తాను. లైఫ్ హాస్పిటల్ మేము ఇక్కడ జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, చికిత్స ఇంకొకటి డాక్టర్ గారు, తర్వాత యశోద హాస్పిటల్ హైదరాబాద్ వాళ్ళ సౌకర్యం కల్పించి మేము ఇక్కడ నిర్వహిస్తున్న క్యాంప్ విజయవంతంగా కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మేము 24/7 we will attend to the services. The patient service will be working around the clock. Thank you. నా పేరు ఆకురాతి రేవంత్. నేను ఇక్కడ లైఫ్ హాస్పిటల్లో మేనేజ్ చేస్తున్నాను. ఈరోజు మన లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు యశోద సోమాజిగూడ ఆధ్వర్యంలో ఈరోజు మన లైఫ్ హాస్పిటల్ నందు ఫ్రీ క్యాంప్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో జనరల్ ఫిజిషియన్ గారు, ఆర్థోపెడిక్, ఈఎన్టీ మరియు యశోద హాస్పిటల్ టీము, కార్డియాలజిస్టు, న్యూరాలజీ, గ్యాస్ట్రో మరియు యూరాలజీ డిపార్ట్మెంట్లో వచ్చి డాక్టర్లు అందరూ సుమారు ఒక 350 మందికి ఇప్పటివరకు ఉచితంగా
వైద్యం అందించడం జరిగింది. దాంతోపాటు బ్లడ్ టెస్ట్ మరియు 2D ఎకో, ఈసీజీ ప్లస్ ఎండోస్కోపీ ప్లస్ మెడిసిన్స్ కూడా ఈ క్యాంప్లో ఫ్రీగా ఇవ్వడం జరిగిందండి. అట్లానే ఇంకెవరన్నా కూడా ఈ సద్వినియోగాన్ని బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం అద్దేపల్లి గ్రామంలో గత నెల 28వ తేదీ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తగలపెట్టిన రోజు నుంచి బట్టిప్రోలు రాజకీయ వేడి విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి అశోక్ బాబు, టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, నక్క ఆనందబాబును స్థానిక నాయకులు సాయిబాబు పైన చేసిన విమర్శల్ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తూనుకుంట్ల సాయిబాబా సోమవారం విలేకరుల సమావేశంలో తెలియజేయడం జరిగింది. అక్రమంగా కేసులు పెట్టడం, తండ్రిని అడ్డుపెట్టుకుని 1,00,000 కోట్ల అధికారం వచ్చిన తర్వాత 4 లక్షల కోట్ల ప్రజాదానాన్ని దోపిడీ చేసిన మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని, ప్రభుత్వం ఏర్పడి నెల కాకముందే కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని అనటం ఆశ్చర్యంగా ఉందని తెలియజేశారు. కొడాలి నాని వంశీ చేత చంద్రబాబు నాయుడిని తిట్టించడం, పవన్ కళ్యాణ్ ని పేర్ని నాని అంబటి రాంబాబుల చేత తిట్టించడం అది మీకు చెల్లుబాటైంది. మీ పార్టీకి అలాంటి అలవాటు ఉంది, మా పార్టీకి అలాంటి అలవాటు లేదని, నా మీద మీరు చేసిన ఆరోపణలకి నేను రథం సెంటర్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి, నా నిజాయితీని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో వెంటకుక్కల వెంకట్రావు, కనపర్తి రమేష్, షేక్ బుజ్జి, జంగం సంసోను, ఎడ్ల జయశీలరావు, శ్రీనివాసరావు, సికామణి తదితర నాయకులు పాల్గొన్నారు. సాయంత్రం ఈయన వచ్చాడు, మధ్యాహ్నం నాగార్జున వచ్చి చెప్పిన మాటలేంటి, వీళ్ళు మాట్లాడినటువంటి మాటలేంటి? రెచ్చగొట్టి జనాన్ని తీసుకుని నా మీదకి రావటానికి ప్రయత్నం చేయడానికి విసుగొలిపితే పోలీస్ ఆఫీసర్లు అడ్డుకొని ఆయన్ని నిర్బంధించి అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఎక్కడో హౌస్ అరెస్ట్ చేసి పెట్టారు. రెచ్చగొట్టడం మేము ఏ రకంగా రెచ్చగొట్టాము, ఏమి చేసామని రెచ్చగొట్టాము? మేము పగల కొట్టుకుని మేమే తగలబెట్టామని చెప్పడం జరుగుతా ఉంది. మేము పగల కొట్టుకునేటటువంటి అవసరం అధికారంలో ఉండి మా దిమ్మల్ని, మా జెండాల్ని మేము అవమానపరుచుకుంటామా? ఏం మా లాజిక్ ఇది నువ్వు మాట్లాడేది? అందుకనే ఆ రోజు ఆయన చేసినటువంటి ఆ కామెంట్స్ ఏదైతే ఉన్నాయో, నేను 3వ తారీఖు అంటే ఇవాళ మీకు చెప్తున్నా, ఇది 3వ తారీఖున గుంటూరు జిల్లా ఎస్పీ దగ్గరికి వెళ్ళి నేను స్వయంగా మన అశోక్ బాబు మీద, అదే విధంగా వాళ్ళ అన్నయ్య అమృతపాణి అని చెప్పని ఉన్నాడు, ఇతను ఇన్సిడెంట్ జరిగినటువంటి 3 రోజుల తర్వాత చీరాల్లో ఒక కార్యాలయంలో, ఆయనకి సంబంధించినటువంటి కార్యాలయంలో కొంతమందితో సమావేశం ఏర్పాటు చేసి తొందరలో మనం 200-300 మంది కలిసి బట్టిప్రోలు వెళ్ళి దాడి చేయాలి అనేటటువంటి దానికి ఒక పథకాన్ని రూపొందించాడు అమృతపాణి, వరికుంటి అశోక్ బాబు అన్నయ్య. ఇది నాకు ఒక అనధికారికంగా నా శ్రేయోభిలాష ఒక అతను ఆ సిట్టింగ్ లో ఉన్నటువంటి మనిషి నాకు ఫోన్ చేసి జాగ్రత్తగా అలర్ట్ అవ్వండి అని చెప్పడం జరిగింది. వెంటనే ఆ తర్వాత 3వ తారీఖు నేను వెళ్ళి గుంటూరు ఎస్పీకి, మన బాపట్ల ఎస్పీ దగ్గరికి వెళ్ళి ఈ రకంగా పలాని వాళ్ళు నన్ను హత్య చేయాలనేటటువంటి ప్రయత్నానికి పథకం రూపొందిస్తున్నారు, కాబట్టి తగినటువంటి చర్య తీసుకోండి అని చెప్పని బాపట్ల జిల్లా ఎస్పీకి వెళ్ళి నేను కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఇది కూడా వాళ్ళకి తెలిసి దాన్ని ఆలోచన వేరే రకంగా మార్చుకుని నిన్న మాట్లాడినటువంటి మాటల్లో ఆయన చెప్పింది ఏంటి, ఏ రకంగా కావాలంటే ఆ రకంగా ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇక్కడికి వచ్చి నీ రౌడీ రాజకీయం చేద్దాం అనుకుంటున్నావా? కొండెపులో నీ చరిత్ర ఏంటో తెలుసు, పిడుగురాళ్ళలో నీ చరిత్ర ఏంటో తెలుసు. నువ్వు ఏ రకంగా రైతుల దగ్గర పొలాలు తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఆ రైతులు ఇచ్చిన పొలాలకి ఏ రకంగా డబ్బులు ఎగ్గొట్టి అక్కడి నుంచి పారిపోయిన చరిత్ర నీది ఈ గుంటూరు జిల్లా ప్రజలు మర్చిపోలా. ఇదే కాదు, నువ్వు పోటీ చేసిన కొండపు నియోజకవర్గంలో కూడా నువ్వు మా ఊళ్ళకి రావద్దు. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న 32 మంది విద్యార్థినులు జాతీయ స్థాయిలో ఏఐసిటి వారి ప్రగతి స్కాలర్షిప్ ను సాధించి కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలియజేశారు. ఇటీవల ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారు ప్రకటించిన జాతీయ స్థాయి ప్రగతి స్కాలర్షిప్ ను కళాశాల విద్యార్థులు 32 మంది కైవసం చేసుకున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. కళాశాలలో బీటెక్ చెందిన 30 మంది మరియు డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు 2 ప్రగతి స్కాలర్షిప్ ను కైవసం చేసుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. CSC
second year in St. Anne's College of Engineering and Technology. Today I am selected to the Pragati Scholarship. Thankful to the department. My name is Hemashri. I am studying ECE in St. Anne's College of Engineering and Technology. Every year I am getting 50,000 due to Pragati Scholarship. I am feeling very happy and it is very useful for our further studies. I am feeling very happy because my financial conditions are not well. This money helps us so much and I am very thankful for giving me this opportunity. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.